హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు మనం పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం. దాన్ని ముందుగా స్టవ్ వెలిగించుకొని 1 లీటర్ పాలు తీసుకోవాలి. ఫస్ట్ పాలను మరగనివ్వాలి. మరిగేటప్పుడు వెనిగర్ ఉంది, మనం 1/4 కప్ వెనిగర్ని దాంట్లో యాడ్ చేయాలి. పాలు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. అవి కర్టింగ్స్ అలా విరిగేంత వరకు మనం చూస్తున్నాం ఫ్రెండ్స్, పాలు విరుగుతున్నాయి. ఈ విధంగా కర్టింగ్స్ ఫామ్ అయిన తర్వాత ఈ విధంగా ఒక కర్చీఫ్లో ఒక క్లాత్లోకి వేసుకున్న తర్వాత దీన్ని మనం గట్టిగా పెట్టాలి. వాటర్ అంతా లేకుండా, ఏం వాటర్ లేకుండా పెట్టి కొంచెం వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్, జాగ్రత్త. ఇంట్లో మనం కొంచెం కోల్డ్ వాటర్ యాడ్ చేసుకున్నాం, కొంచెం చల్లగా అవుతుంది. అంతేకాకుండా మనం లెమన్ జ్యూస్ కానీ వెనిగర్ కానీ యూజ్ చేసాం కదా, ఆ పుల్లదాన్ని ఉన్నా కానీ పోతుంది కోల్డ్ వాటర్ వేసుకుంటే. వాటర్ ఏం లేకుండా అంటే మనం మంచిగా ఫామ్ అవుతుంది. పన్నీర్ చాలా వేడిగా చూస్తున్నారు, పొగలు వస్తుంది. ఈ కేర్ఫుల్ కాదు, ప్రమాదం ఉంది. ఈ విధంగా వాటర్ అంతా మనం పిండేసిన తర్వాత పన్నీర్ని ఒక ప్లేట్లో పెట్టేసుకొని కొంచెం, చాలా గట్టిగా కాదు, గట్టిగా కాకుండా కొంచెం ప్రెస్ చేసి దానిపైన వెయిట్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక ½ అవర్ టు 45 మినిట్స్ ఉంచాలి. ఒక 30 మినిట్స్ తర్వాత మనం పైన పెట్టిన వెయిట్ తీసేసి రాత్రి తీసుకుంటాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఎంత చక్కగా పన్నీర్ రెడీ అయిందో. దీన్ని మనం కావాలంటే ఇప్పుడే యూజ్ చేసుకోవచ్చు, లేదా 8 టైప్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చూపిస్తాను ఎంత చక్కగా బ్యూటికల్గా ఉంటాయో. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే పన్నీర్ ఎలా రెడీ చేసుకున్నామో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.